హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. సో టుడేస్ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సెకండ్ ఆపరేటర్, అదే రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ వాల్యూస్ అనమాట. రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా మనం కంపేర్ చేస్తాం, ఆ రెండు ఈక్వలా కాదా, నాట్ ఈక్వలా కాదా అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాగే చూసుకుంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఒకవేళ మనం ఇచ్చే కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ అనేది మనకి అవుట్పుట్ మనకి ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే 0గా 1గా వస్తుంది. ఓకే, ఒకవేళ అదే కండిషన్ అనేది ఫాల్స్ అయితే ద అవుట్పుట్ విల్ బి 0. అంటే మనం ఇచ్చే కండిషన్ ఇప్పుడు రెండు వాల్యూస్ మధ్యన కంపేర్ చేసేటప్పుడు రెండు వాల్యూస్ ఒకవేళ ఇప్పుడు 2 ఈక్వల్స్ టు 2 అని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 అనేది 2కి ఈక్వల్ కాబట్టి అవుట్పుట్ అనేది ట్రూ కాబట్టి సో అవుట్పుట్ అనేది 1 అని వస్తుంది. ఒకవేళ 2 ఈక్వల్ టు 3 అని ఇస్తే అది ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 0గా ప్రజెంట్ అవుతుంది. సో ఇందులో ఆపరేటర్స్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, అండ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, వాటి యొక్క సింబల్స్ ఆ పక్కన ఆల్రెడీ రిప్రజెంట్ చేశాను. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ దాన్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని రాసుకోవచ్చు. ఓకే, గ్రేటర్ దాన్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ సింబల్తో ఇండికేట్ చేస్తామన్నమాట. సో గ్రేటర్ దాన్ సింబల్తో ఇండికేట్ చేసి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్, ఇంట్ బి ఈక్వల్స్ టు 5 సెమీకోలన్, ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్ ఓపెన్ %d డబుల్ కొటేషన్ క్లోజ్ కామా ఏ గ్రేటర్ దాన్ బి బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమీకోలన్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్తున్నాను. ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనే వాల్యూ బి కంటే పెద్దదా కాదా అనే కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ ఏంటి అంటే గ్రేటర్ దాన్ సింబల్ అనమాట. సో ఈ గ్రేటర్ దాన్ సింబల్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం. సో చెక్స్ వెదర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఆర్ నాట్, ఏ అనేది బి కంటే పెద్దదా కాదా అనేది మాత్రమే చెక్ చేస్తూ ఉంటుంది. సో ఈ 10 అనేది 5 కంటే పెద్దదా కాదా, 10 అనేది 5 కంటే ఆఫ్ కోర్స్ పెద్దది కాబట్టి సో అవుట్పుట్ అనేది 1 అని చూపిస్తుంది, ఎందుకంటే కండిషన్ అక్కడ ట్రూ కాబట్టి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ నెక్స్ట్ ఆపరేటర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని మనం చూసుకుంటే రిలేషనల్ ఆపరేటర్లో ఈక్వల్ టు అనే ఆపరేటర్ చూసుకుంటే సో ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ టు సింబల్స్తో, ఈక్వల్స్ టు అనే సింబల్స్తో చూపిస్తూ ఉంటాం. ఓకే, సో ఇదేంటి? రెండు వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా, రెండు వాల్యూస్ కంపేర్ చేసేటప్పుడు ఆ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్, ఇంట్ బి ఈక్వల్స్ టు 5 సెమీకోలన్, ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్ ఓపెన్ %d డబుల్ కొటేషన్ క్లోజ్ కామా ఏ ఈక్వల్ టు బి బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమీకోలన్. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్ ఏంటి అంటే ఈక్వల్ టు. సో ఈ ఏ అనేది బికి ఈక్వలా కాదా అనేది, అంటే 10 అనేది 5కి ఈక్వలా కాదా అనేది చెక్ చేస్తుంది. సో ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఇచ్చాను. చెక్స్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్, అంటే రెండిట్లకి ఈక్వలా కాదనేది. అవుట్పుట్ అనేది 0 వస్తుంది, ఎందుకంటే 10 అనేది 5కి ఈక్వల్ కాదు కాబట్టి. సో ఇది ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది. వెల్, కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్ ఇన్ ద రిలేషనల్ ఆపరేటర్. సో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అనేది ఎక్స్క్లమేటరీ మార్క్ ఈక్వల్ టు సింబల్తో చూపిస్తూ ఉంటాం. వెన్ కమింగ్ టు ద ఇంగ్లీష్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఆశ్చర్యార్థకం అంటాం అనమాట. సో దాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ ఈక్వల్ టు సింబల్తో చూపిస్తాం అనమాట కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి నాట్ ఈక్వల్ టు అనేది. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏం చూసుకుంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్, ఇంట్ బి ఈక్వల్స్ టు 5 సెమీకోలన్, ప్రింట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ డబుల్ కొటేషన్ %d డబుల్ కొటేషన్ క్లోజ్ కామా ఏ నాట్ ఈక్వల్స్ టు బి బ్రాకెట్లో సెమీకోలన్. సో ఇక్కడ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ అనేది బికి ఈక్వల్ కాదు అని చెప్తుంది. సో ఈ కండిషన్ ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ ఏంటి అంటే నాట్ ఈక్వల్ టు అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే రాసింది. చెక్స్ వెదర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఆర్ నాట్, అంటే ఒకవేళ ఈక్వల్ కాదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది. సో 10 అనేది 5కి నాట్ ఈక్వల్ కాబట్టి 1 అని వస్తుంది, ఎందుకంటే అది ట్రూ కాబట్టి. సో బైనరీలో
1 అనేది చూపిస్తుంది ఒకవేళ ట్రూ అయితే, ఫాల్స్ అని చూపిస్తుంది ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే. సో లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఆపరేటర్ అంటే రిలేషనల్ ఆపరేటర్స్లో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే లెస్ దాన్. ఆల్రెడీ గ్రేటర్ దాన్ చెప్పేసాను కాబట్టి లెస్ దాన్ చూసుకుంటే int a equals to 10 semicolon, int b equals to 5 semicolon, printf double quotation %d double quotation close comma a less than b semicolon. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఏ అనేది బీ కంటే చిన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇది చెక్ చేస్తుంది అన్నమాట ఈ కండిషన్, ఏ అనేది బీ కంటే చిన్నదా కాదా అనేది. సో ఎక్స్ప్లెనేషన్ కూడా అది రాస్తాను. చెక్స్ వెదర్ ఏ ఈజ్ లెస్ దాన్ బీ ఆర్ నాట్, అంటే ఏ అనేది బీ కంటే చిన్నదా కాదా అని చెక్ చేస్తూ ఉంటుంది. 10 అనేది 5 కంటే చిన్నదా, మనకు ఆబ్వియస్లీ తెలుసు 10 అనేది 5 కంటే చిన్నది కాదు, పెద్దది. సో ఇది ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 0 వస్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్ ఇన్ రిలేషనల్ ఆపరేటర్, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇది ఎలా ఇండికేట్ చేస్తామంటే గ్రేటర్ దాన్ సింబల్ ఈక్వల్ టు సింబల్తో చూపిస్తూ ఉంటాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. int a equals to 10 semicolon, int b equal to 5 semicolon, printf double quotation %d double quotation close comma a greater than or equal to b. ఇక్కడ ఏంటంటే చెక్స్ వెదర్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనమాట. ఏ అనేది ఒకటి పెద్దదై ఉండాలి లేదా ఈక్వల్ అయి ఉండాలి. 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని చూసుకుంటే 10 అనేది 5 కంటే పెద్దది బట్ నాట్ ఈక్వల్. ఓకే, సో ఏదైనా అవ్వచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ అయినా అయి ఉండొచ్చు, ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ 10 అనేది 5 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ 1 అనేది అవుట్పుట్ కింద వస్తుంది, ఎందుకంటే ట్రూ కాబట్టి స్టేట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్ ఇన్ రిలేషనల్ ఆపరేటర్, దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది ఎలా చూపిస్తాము అంటే లెస్ దాన్ సింబల్తో చూపిస్తాం, పక్కన ఈక్వల్ టు సింబల్ పెడతాం. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్, బట్ ఇది చిన్నదా కాదని చూస్తాం. కమింగ్ టు ద ఎగ్జాంపుల్, int a equals to 10 semicolon, int b equals to 5 semicolon, print of %d a less than or equal to b. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే వెదర్ ఏ ఈజ్, ఇట్ చెక్స్ వెదర్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనమాట. సో ఇది చెక్ చేస్తుంది ఏ కంటే చిన్నదా కాదా బి అనేది. ఇది ఆబ్వియస్లీ ఏ కంటే బి అనేది పెద్దది బట్ ఈక్వల్ అయితే కాదు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి 0 అని వస్తుంది. ఓకే, అవుట్పుట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ గురించి నెక్స్ట్ చూసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.